ఖచ్చితంగా ఆశ్రమానికి వెళ్ళాల్సిందే. అంటే గురువు ఎక్కడ ఉంటాడో అక్కడ తనకు సరి అయినటువంటి గురువు ఎవరో వెతుక్కొని మరి శిష్యుడు ఏం చేసేవాడంటే వెళ్ళి విద్యాబోధన ఆర్జించేవాడు. ఓకేనా? కానీ ఇప్పుడున్న పరిస్థితులు అంటే కలియుగంలో ఏమవుతుందంటే ఎక్కడైతే శిష్యుడు ఉంటాడో అంటే వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి గురువు అక్కడికి వెళ్ళి బోధన చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో అయితే ఇక్కడ బోధన చేసేటప్పుడు ఎప్పుడు విద్యా బోధన అనేటువంటిది సమృద్ధిగా దొరుకుతుంది, లభిస్తుంది. లేదటువంటి అంటే ఎలా జరుగుతుందంటే గురువుకి కొన్ని లక్షణాలు చెప్పాడు. అటువంటి గురువు మాత్రమే ఒక విద్యార్థికి ఒక శిష్యుడికి కరెక్ట్ అంటే సరి అయినటువంటి పద్ధతిలో విద్యాబోధన నేర్పించి సరి అయినటువంటి గురువు అనిపించుకుంటారు. అదేవిధంగా శిష్యుడికి కూడా కొన్ని లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలు ఉన్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉంటాడో శిష్యుడు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళే ఒక గురువుకి సరి అయినటువంటి విద్యార్థి. ఓకే, సో దాని కొరకు కొన్ని లక్షణాలు శిష్యుడికి ఎలా ఉండాలి, తర్వాత గురువు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో తెలిసి ఫస్ట్ ముందు శిష్యుడు ఎలా ఉండాలంటే అడిగేవాడికి వినేవాడికి. ఓకే, విననేర్చి చెప్పనేర్చిన మనుషులకి ఈ బోధలోని మర్మము తెలుసు అన్నారు. అంటే అడిగేవాడికి వినేవాడికే బోధ చేయాలంటే అంటే నేను IPL 1లో చెప్పేవాడిని ఎప్పుడు చాలాసార్లు ఆకలి అయినటువంటి వాడికి అన్నం పెట్టాలని. ఎందుకంటే అన్నము ఎవరికి పడితే వాడు పెట్టామనుకోండి తిన్నవాడికి మళ్ళీ అన్నం పెడితే దానికి ఆకలి విలువ తెలియదు, అన్నం విలువ తెలియదు. అదే బాగా ఆకలి అయినటువంటి వాడికి అన్నం పెట్టి చూడండి. ఓకే, అప్పుడు ఆకలి అయ్యేటువంటి వాడికి అన్నం పెట్టాలి ఎప్పుడైనా. అదే విధంగా బోధన ఎవరిది చేయాలంటే అడిగేవాడికి వినేవాడికి. ఎప్పుడైతే గురువు గారు బోధన చేస్తారో విద్యా బోధన చేస్తారో అప్పుడు సరి అయిన శ్రద్ధతో వింటారో ఓకే అటువంటి వాడికి విద్యా బోధన చేయాలి. అదే తర్వాత చెప్పిన విషయాన్ని నేర్చుకొని మళ్ళీ ఏదైనా సంశయం ఉంటే అడుగుతారో అటువంటి వాడికి విద్యా బోధన చేయాలి. అంటే అడిగేవాడికి వినేవాడికి వీడికి ఈ విద్యా బోధన అనేది చేయాలి. అంటే మొదటి లక్షణం ఏముండాలంటే శిష్యునికి అడగడం తెలియగలగాలి, మొదట వినడం తెలియగలగాలి. ఓకే, విననేర్చి చెప్పనేర్చాలి. అంటే చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ తిరిగి అప్పచెప్పాలన్నమాట. సో విననేర్చి చెప్పనేర్చిన అడిగేవాడికి వినేవాడికే మొదట విద్యా బోధన చేయాలి. అటువంటి శిష్యుని లక్షణం ఉండాలి. రెండోది ఇంకొకటి ఏంటంటే వినయము విధేయత ఉండాలి. శిష్యునికి ఏముండాలంటే తర్వాత వినయము విధేయత, గురువుగారి పట్ల గౌరవభావం ఉండాలి. సో వినయ విధేయతలు కలిగి ఉండాలి. గురువుగారి పైన గౌరవభావం ఉండాలి. ఇవి 3 శిష్యుని లక్షణాలు. మొదటిది విననేర్చి చెప్పనేర్చినటువంటి వాడై ఉండాలి. అంటే వినగలగాలి, చెప్తున్నప్పుడు వినగలగాలి శ్రద్ధతోటి, తర్వాత అప్పచెప్పేటప్పుడు కూడా ఆ చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి. విననేర్చి చెప్పనేర్చేటువంటి వాడు. తర్వాత రెండోది వినయ విధేయతలు భయభక్తులు ఎదలోన కలిగి ఉండాలి. అంటే తన మనసులో ఎప్పుడు గురువు అనేటువంటి గౌరవభావం ఉండాలి. అవి శిష్యుని లక్షణాలు. గురువు లక్షణాలకు వచ్చేసరికి మరి గురువు ఎటువంటి వాడై ఉండాలి. అందరు గురువు అనిపించుకోబడరు. ఎటువంటి లక్షణాలు ఉండాలంటే ముందు అనుభవ జ్ఞానం ఉండాలి. గురువుకి ఏముండాలంటే అనుభవజ్ఞుడై ఉండాలి. అర్థమైందా? అందరి గురువులు కాదు. ఎటువంటి గురువు అనబడతాడు? అనుభవ జ్ఞానం ఉండాలి గురువుకి. అంటే ఏదైతే విషయం చెప్తాడో తనకు అనుభవం చెంది ఉండాలి ముందు. అంటే తన గురువు గారి దగ్గర తను తెలుసుకొని ఉండాలి. ఊరికి ఆ బుక్లో ఈ బుక్లో చదివి కాదు. ఎట్లా తెలుసుకొని ఉండాలి? తన గురువు గారి దగ్గర తనకు విద్యా బోధన విషయం తెలిసి ఉండాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి. అంటే అనుభవజ్ఞుడై ఉండాలి మొదటి. రెండవది విద్యార్థులకు చెప్పగల నేర్పరితనం ఉండాలి. అంటే తనకు సబ్జెక్ట్ వచ్చి తనకు విషయం పరిజ్ఞానం ఉంటే సరిపోదు, అది ఎదుటి వ్యక్తికి అంటే విద్యార్థులకు చెప్పగలిగేటువంటి నేర్పరితనం ఉండాలి. అంటే ఏ విధంగా చెప్తే శిష్యుడు సులభ రీతిలో నేర్చుకోగలుగుతాడో అటువంటి విషయము అటువంటి నేర్పరితనము గురువుకు ఉండాలి. మొదటిది అనుభవ జ్ఞానుడై ఉండాలి, అంటే విషయ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. రెండోది ఏంటిది? నేర్పరితనం. అంటే విద్యార్థులకు ఎదుటి వ్యక్తికి ఎటువంటి వ్యక్తికైనా కూడా అంటే విద్యార్థి ఎంత మందబుద్ధి కలిగినటువంటి విద్యార్థి అయినా కూడా తన నేర్పరితనంతో తనకు విద్యాబోధన చెప్పగలిగేటువంటి విషయం పరిజ్ఞానం ఉండాలి. ఇది ఒకటి అనుభవ జ్ఞానం, రెండోది నేర్పరితనం. ఓకే, మూడోది ఎటువంటి అంటే మందబుద్ధి కలిగినటువంటి విద్యార్థి అయినా తెలివి ఉన్నటువంటి విద్యార్థికైనా విషయ పరిజ్ఞానం చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే
శిష్యుని తన కన్న కుమారుడిగా భావించాలి. ఎందుకంటే మన కుమారుడైతే కన్న కుమారుడైతే విషయాన్ని ఎలా చెప్తామో, పాఠాన్ని ఎలా బోధిస్తాము. ఎందుకంటే వాడు వక్ర మార్గంలో పోతాడేమో, వీడు సరిగా వినకపోతే మనకే ప్రాబ్లం ఏమో, సంశయమేమో, ఇటువంటి భయప్రాంతులు ఎలా ఉంటాయో గురువుకి, అట్లా విద్యార్థి పట్ల విద్యార్థిని తన కన్న కుమారుడిగా భావించాలి. భావించి విషయ పరిజ్ఞానాన్ని చెప్పగలగాలి. తర్వాత చెప్పేటప్పుడు వాడు అహం పరిస్థితిలో ఉంటాడు. అంటే అహంకార వర్తుల్లో కొంతమంది ఉంటారు. ఓకే, అంటే నాకే తెలుసు అనేటువంటి అహం అనేది లోపల ఉంటుంది కొంతమందికి. ఓకే, అటువంటి వాడి అహంకారాన్ని తొలగించాలి. తర్వాత ఏవైనా వంకర బుద్ధులు ఉంటే అవన్నిటిని మందలించి, ఓకే, అంటే తొలగింపజేయడానికి మందలించి, లేకపోతే తిడుతూనో కొడుతూనో సామధాన భేద దండోపాయాలతో దండించో, అర్థమైందా, తిడుతూనో కొడుతూనో వారిని సరైన మార్గంలో నడిపించి తన విషయ అవగాహనకు ఏకాగ్రత కుదిరించేటువంటి స్థితిని కలిగింపజేసేటువంటి వాడు గురువు. ఇవి గురువుకు ఉండేటువంటి లక్షణాలు. ఒకటి అనుభవ జ్ఞానుడై ఉండాలి, నేర్పరితనం, ఎటువంటి విషయాన్నైనా కూడా విద్యార్థులకు తెలియజేసేగలిగే నేర్పరితనం ఉండాలి. మూడవది తన కన్న కుమారునిగా భావించి అవసరమైతే మందలించి అవసరానికి తగ్గట్టుగా శిక్షించి తన యొక్క విద్యార్థుల యొక్క అహంకారాన్ని తొలగించి వంకర బుద్ధులు తొలగించి సరైన మార్గంలో సరైన దిశలో మార్గాన్ని అవగాహన చేయించేటువంటి, అంటే ఏకాగ్రత కుదిరించేటువంటి స్థితి పరుడై గురువు ఉండాలి. ఇవి శిష్యుల లక్షణాలు, ఇవి గురువుకు లక్షణాలు. పొలం పంట. నెక్స్ట్ శిష్యుని సారవంతమైనటువంటి విత్తనంతో పోల్చారు. ఎందుకంటే మనకు నేల ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మనం వేసేటువంటి విత్తనం సరిగా లేదనుకోండి, అర్థమవుతుందా? నేల ఎంత సమృద్ధిగా ఎంత మంచి పొలమైనప్పటికీ కూడా మనం వేసేటువంటి విత్తనం సరిగా లేకుంటే అక్కడ పంట అభివృద్ధి జరగదు. అర్థమైంది? అదేవిధంగా విత్తనం ఎంత సారవంతమైనటువంటి, ఎంత కాస్ట్లీ విత్తనం, ఎంత సారవంతమైన విత్తనం వేసినప్పటికీ కూడా నేల మనం పండించే నేల సరిగా లేదనుకోండి, పంట సరిగా జరగదు. అర్థమైంది? అభివృద్ధి జరగదు. అట్లనే గురువు కూడా సారవంతమైన నేల ఉండాలి. అదే విత్తనం కూడా ఎట్లా ఉండాలి? సారవంతమైన, శిష్యుడు కూడా ఎలా ఉండాలంటే సారవంతమైనటువంటి విత్తనం ఉండాలి. అట్లా సారవంతమైన నేల, సారవంతమైనటువంటి విత్తనం ఉంటే పంట ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అట్లా ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి గురువు ఉండాలి. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి శిష్యుడు ఉంటే అప్పుడు కూడా విద్యా బోధన అనేది సరైన పద్ధతిలో ఎదగగలిగేటువంటి స్థితిలో ఓకే ఉంటుందన్నమాట. అంటే శిష్యుని ఎదుగుదలనే గురువు యొక్క గురుదక్షిణగా భావించేటువంటి వాళ్ళే గురువుగా చెప్పబడతారు.